ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి. సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ సివిల్ సప్లైస్ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వా శేష బాబ్జీ మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని చెబుతున్న కేంద్ర పాలకులు అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. రష్యా నుండి చౌకగా ఆయిల్ దిగుమతి అవుతున్న అమెరికా బెదిరింపులకు లొంగిపోయి ఆయిల్ దిగుమతులు నిలిపివేయడం దారుణమన్నారు. ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయడం వల్ల సరఫరాలో కొరత ఏర్పడిందంటున్న మోడీ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఖండించకపోవడం దేశ ప్రతిష్టతను దిగజారుస్తుందన్నారు. అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల వాటికి అనుబంధంగా ఉన్న సరుకుల ధరలు పెరిగి సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు వాలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీశక్తి పథకం వల్ల ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాజాగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల వాహనాలు నడపకలేక, ఛార్జీలు పెంచలేక మరిన్ని ఇబ్బందులు పడతామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులను ఆదుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ కేజీ బేసిన్ ఉత్పత్తిలో మన రాష్ట్రానికి సగం వాటా ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర పాలకులపై మన రాష్ట్ర నేతలు ఒత్తిడి చేసి ధరలు తగ్గించడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లివెల వీరబాబుతో పాటు మలక వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్ విజయ్ కుమార్, ఆర్ తలుపులమ్మ, టి రాణి, ఎం హరినాథ్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఏఓ చైనులుకి వినతి పత్రం సమర్పించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేంత వరకు సంపన్నులకు వరాలు, సామాన్యులపై భారాలా తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన పెట్రోల్, ప్రజల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక తొంగలో తుప్పే ఉద్దేశంతో జరిగిందండి. ఇప్పుడే మా బతుకులు ఇంత మాత్రాలు ఉన్నాయండి. మరి అలాంటి సమయంలో కూడా మరి డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచి మరి మేము మా బ్రతకడానికి కూడా అవకాశం లేకుండా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరి వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే మరి మీరు పెట్టిన పథకాలు, శ్రీశక్తి పథకం నిజంగా కూడా మహిళలకు ఎవరికి ఉపయోగపడతలేదు. అది కాకుండా మరి ఇప్పుడు పెంచిన రేట్లు మేము ఎవరి మీద పెంచాలి? కేంద్ర ప్రభుత్వం పెంచిన రేట్లు ఇప్పుడు మా ఆటోలు, మా మ్యాజిక్లు, మా ట్రాన్స్పోర్ట్ రంగం అంతా మరి ఎక్కిన పాసెంజర్ల మీద పెంచితే వాళ్ళు మరి మాకు ఎక్కుతారండి. మొత్తానికి మా వెహికల్స్ ఎవరో కూడా ఎక్కరండి. ఇంకా కూడా మా బతుకులు రోడ్డు మీద పడతాయండి. ఈ ప్రభుత్వం నిర్వహించాలంటే మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మొత్తం తొంగలు పెట్టి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే ఉద్దేశంతో మరి ప్రయాణం చేస్తున్నారండి. మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు మరి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని పాతాళం తొక్కే నిర్ణయాలు మానుకోవాలని, అలాగే మరి ట్రాన్స్పోర్ట్ రంగం తరఫున మేము కోరడం ఏందని, ఇదే విధంగా కొనసాగితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు మరి ట్రాన్స్పోర్ట్ రంగం వారు ప్రతి ఒక్క ఆటో దగ్గర, మ్యాజిక్ దగ్గర ప్రతి వెహికల్ కూడా రోడ్డు మీదకి వచ్చి మా యొక్క సత్తాన్ని చూపిస్తామని ఈ అవకాశం సిఐటి అనుబంధం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పెట్రోలు, డీజిలు ధరలు పెంచారు. ఆ పెంచిన వాటిని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. పెట్రోలు, డీజిలు ధరలు ఎందుకని పెంచారు? అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి పెంచాం అని అంటున్నారు. మరి గతంలో తరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా పెంచారు కదా. అందుకని అప్పుడు ఎందుకు పెంచారు అంటే ఏదో ఒక పేరుతో పెంచడమే టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇలాగే పెంచుతూ ఉంటారు. కాసేపు కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి కారణాలు కూడా పరిశీలన చేద్దాం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ రావడం కష్టంగా ఉంది. అందువల్ల ఏంటంటే ఈ ధరల పెంపుదల చేసాము అని అంటున్నారు. ఇరాన్ నుంచి తీసుకోమని ఎవడు చెప్పాడు? రష్యా వాడు చౌకగా ఇస్తున్నాడు కదా, మొన్నటిదాకా తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు మానేసావు?
ఆ సవగ్గా వచ్చేదాన్ని తీసుకొచ్చి ఇవ్వడం మానేసేసి ఇప్పుడు రావడం కష్టంగా ఉన్నట్లు ఇరాన్ నుంచి ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు కావాలని చేసే ఘనకార్యమే కదా ఇది. ఇంక ఇరాన్ దగ్గరికి వద్దాం. ఇరాన్ నుంచి రావడం కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉంది? అమెరికా వాడు వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసి యుద్ధం చేశాడు. మోడీ వెళ్ళి ట్రంప్కి మద్దతుగా ఉన్నాడు. ట్రంప్ ఏమో ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు. అంటే ట్రంప్ మోడీ ఇద్దరు కలిపే ఈ దాడి చేస్తున్నట్టు లెక్క. అందుకు అతను ఏంటంటే సరఫరా తగ్గించాడు. అంటే ఈ సరఫరా తగ్గడానికి, ధరలు పెరగడానికి మోడీ కూడా కారణమే. అందువల్ల నరేంద్ర మోడీ ఈ దేశానికి సర్వనాశనం చేసేటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. సరే, ఇరాన్ నుంచి వచ్చే దాని గురించి తర్వాత మాట్లాడతాం. కాకినాడ జిల్లాలో తాళరేవులో భారీ ఎత్తున ఉత్పత్తి అవుతున్నది కదా. అక్కడ 2 సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి కదా. రిలయన్స్ ఉత్పత్తి చేస్తుంది, ఓఎన్జీసీ ఉత్పత్తి చేస్తుంది. మరి దాని నుంచి ఆంధ్ర రాష్ట్రం కావాల్సింది ఏం చేశారు? ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఈ జిల్లాలో ఉత్పత్తి అవుతున్నటువంటి అంటే ప్రత్యేకించి ఈ జిల్లా అని కాదు, కేజీ బేసిన్ అంటే కృష్ణా బేసిను, గోదావరి బేసిను, ఈ 2 చోట్ల ఉత్పత్తి అవుతున్న గ్యాసు, పెట్రోలు, డీజిలు వీటిలో సగం ఆంధ్ర రాష్ట్రానికి వాటాకే ఇవ్వాలి స్థానికంగానే. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఇరాన్ మీదకి దాడి చేస్తున్నటువంటి ట్రంప్కి మద్దతు ఇవ్వడం, ఎగదోయడం నువ్వు మానుకుంటే ట్రంప్ ఒంటరి అవుతాడు. ఆ రకంగా అక్కడ యుద్ధం అవుతుంది. యుద్ధాన్ని గెలికి పెద్దది చేసే పని నరేంద్ర మోడీ మానుకుంటే అంతర్జాతీయంగా కూరగాయల ధరలు కూడా తగ్గుతాయి. అందుకని వీటన్నింటినీ నరేంద్ర మోడీ సరి చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ డీజిల్ ధర, పెట్రోల్ ధర పెంచడం వల్ల అన్ని సరుకుల మీద కూడా ఈ ధరలు పెరుగుతాయి. ఎందుకనంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఆధారపడి ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మరి నడపాలంటే డీజిల్, పెట్రోల్ కావాలి కదా. అంచేత అవి కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడల్లా మరి ఇలా పెంచుకుంటూ పోతే సామాన్య జనం చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఆ ఇబ్బంది పాలవడమే కాదు, కొంతమందికి అందుబాటులో లేని వాళ్ళందరూ కూడా అది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ బళ్ళు పక్కన పెట్టి సైకిల్ కూడా తొక్కుతున్నారు. ఎందుకు మరి తట్టుకోలేక. ఈ పరిస్థితుల్లో మోడీ ఏం చెప్తున్నట్టంటే ఆ ఇరాన్ తోట యుద్ధం ఉంది కదా అందుకు పెరుగుతుంది అంటారు. ఆ యుద్ధం చేయమని ఎవరు చెప్పండి నీకు? యుద్ధం చేసి ప్రోత్సహించే ఆ ట్రంప్ను ప్రోత్సహించమని ఎవరు చెప్పండి నీకు? అందుచేత వాళ్ళు ఏదో చేసుకుంటుంటే నువ్వు వాళ్ళు ఏదో చెప్పి నువ్వు కూడా పెరిగినట్టే కదా, నీ వల్లే కూడా ఈ ధరలు పెరుగుతున్నట్టే కదా. అందుచేత ఈ ట్రంప్ స్నేహం నుండి నువ్వు బయటికి రావాలి. తర్వాత ఈ పెంపు కూడా సాధ్యమైనంత మట్టుకు నువ్వు త్వరలోనే తగ్గించాలి. లేకపోతే ఈ పోరాటం ఇలాగే ముందుకు సాగుతుందని చెప్తున్నాను. నేను ఉంటాను.